మంది పిల్లకాయలు 3200 10th క్లాసు 320 మంది పిల్లకాయలు ఉన్నారు. చిలకూరు మండలంలో 320 మంది పిల్లకాయలకి రోజుకి 20 లెక్కన 6400, ఇంచుమించు 100 days 6 లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకి స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హాస్పిటల్స్ కూడా ఆయన ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సంపాదనలో 50% విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. ప్రతి కార్యక్రమానికి నన్ను ఈ రోజుకి అతనితో పరిచయం ఏర్పడిన 15 ఏళ్ళైనా ఈ రోజుకి ప్రతి కార్యక్రమానికి నన్ను గెస్ట్గా సెలవు పెట్టే వెళ్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో డోనర్స్ ఉన్నారు. సపోజ్ నేను తాడిపత్రిలో ఇంకొక 3 years ఉండుంటే 3 పిల్లకాయలకి ఐఏఎస్ కానీ మెడిసిన్ కానీ ₹1 కోటి ఖర్చు అయినా ఒక్కొక్క అమ్మాయి కోసం ₹1 కోటి ఖర్చు పెడతామని చెంచురామరెడ్డి గారు, ఎర్రబాగ చెంచురామరెడ్డి గారి వాళ్ళ భార్య, ఆమె కూడా పారిశ్రామికవేత్త, ఆమె స్వయాన నాకు ఫోన్ చేసి చెప్పి రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు కన్నా తెలుగు ఆడపిల్లకి ఐడెంటిఫై చేసి నాకు ఇస్తే నేను వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్ చదవాలంటే చదివిస్తాను. మా అమ్మాయి ఎక్కడ బెస్ట్ కోచింగ్ సెంటర్లో చదివిస్తాను, లేదు మెడిసిన్ చేయాలంటే ఎంత ఖర్చు అయినా పీజీ అయ్యేంతవరకు నేను ఫాలోఅప్ చేసి పెట్టుబడి పెడతాను. అంటే దీని అర్థం ఏంటంటే ఇటువంటి సపోర్ట్ చేసే సొసైటీలో డోనర్స్ ఉన్నారు. సపోజ్ ఇంతియాజ్ సార్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఆయన జాయింట్ కలెక్టర్ గారుగా ఉన్నారు, నేను ఏఎంఓ ఉన్నాను. నేను ఇంచుమించు 100 మంది పిల్లకాయలు 2 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం 50 మంది పిల్లకాయలకి కార్పొరేట్ స్కూళ్ళలో 40 lakhs ఖర్చు పెట్టి నా చేతులు కూడా నేను ఆ పిల్లల ఫీజులు కట్టాను. ఇటువంటి సొసైటీలో ఉంది. ఒక అదృష్టం ఏంటంటే మనకు మన మంత్రివర్యులు నారాయణ గారి ఆ బాధ్యత తీసేసుకొని అత్యంత వేగంగా మన హై స్కూల్స్కి 100 కోట్లతో డెవలప్మెంట్ కోరుకున్నారు. అయితే మనం ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. యాజ్ ఏ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మీకు ఇచ్చే సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రైమరీ స్కూల్స్ని ఉనికిని కోల్పోకుండా కాపాడుకోవాలి. ఈ హై స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలో ఏర్పడినాయని చెప్పేసి మన ప్రైమరీ స్కూల్ దయచేసి ఫ్రీగానే మీరు పోయేసి మీ దగ్గరలో ఉండే హై స్కూల్లో చేరిపోండి అనే ఆ మాట నరాన మనం తెచ్చుకోకుండా మన ప్రైమరీ స్కూల్ కాపాడుకునే విధంగా మనం ఇప్పుడు చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు విఆర్ హై స్కూల్ లాంటి స్కూల్స్ 15 హై స్కూల్స్ మనకి ఏర్పడతాయి. దానివల్ల ఏమవుతుంది, ప్లే క్లాస్ నుంచి అక్కడ హై స్కూల్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మంత్రి గారి ఆశీస్సులు ఆ స్కూల్స్లో ఉంటాయి, ఈవెన్ మన విద్యాశాఖ మంత్రి ఆశీస్సులు ఉంటాయి, మన సీఎం గారి ఆశీస్సులు ఉంటాయి. అటువంటిప్పుడు మనం అత్యంత పేద పిల్లకాయలు, గిరిజన పిల్లకాయలు వెహికల్స్ పెట్టినా కూడా వాళ్ళు ఓపిక అంత దూరం పోరు. ఏమైనా చేయండి. ఎందుకు చెప్తున్నానంటే విఆర్ హై స్కూల్లో చేరిన వాళ్ళలో కొద్దిగా ప్రైవేట్ స్కూళ్ళలో మిగతా కొద్దిగా అవేర్నెస్ ఉండే పిల్లకాయలు నిలబడ్డారు. అవేర్నెస్ లేనటువంటి అత్యంత పేద పిల్లకాయలు మారుమూల ఇళ్లలో స్కూళ్ళల్లో నిలబడే పిల్లకాయలు 200 మంది పిల్లకాయలు వెనక్కి వచ్చేసారు. ఎవరు వచ్చారు వెనక్కి? మన ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లకాయలు వెనక్కి వచ్చేసారు. మనం ఈ గాలిలో మనం కదా ఎలిమెంటరీ స్కూల్ని కొద్దిగా జారి వదిలేసామంటే పేద పిల్లకాయలకు వచ్చే రోజుల్లో నిరక్షరాస్యులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. వాళ్ళు వాహనాలు పెట్టినా ఏం పెట్టినా టయానికి ఆ వాహనం వచ్చే టయానికి పేరెంట్స్ సిద్ధంగా ఉండి చేర్చారు. పిల్లోడే తనకు తానే అమ్మ వేరే పనికి వెళ్ళిపోయినా తనకు తానే ఆ స్కూల్ పక్కన ఉంటే తనకు తానే వాడికి తిండి ఉన్న తిప్పులు ఉన్న వాడికి రావాలి. అటువంటి సిచ్యువేషన్స్ గ్రౌండ్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు నేను కళ్ళారా చూశాను, దీనిదానగర్లో వైకుంఠపురంలో చూశాను, గాంధీ గిరిజన కాలంలో చూశాను. చాలా స్కూల్స్ ఉంటాయి. సపోజ్ ఇటువంటి స్కూల్స్ పర్మనెంట్గా మూత పడితే వచ్చే రోజుల్లో ఈ అణగారిన వర్గాల పిల్లకాయలు, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ ఈ పిల్లలు ఎక్కువగా ఎలా ఉన్నారంటే కొన్ని ప్రాంతాల్లో
సఫరర్ పేరెంట్స్, భర్తలు వదిలేసిన భార్యలు, రకరకాల విధి వంచితులు, రకరకాల సమస్యలతో అసలు ఊహించలేము వాళ్ళ సమస్యలు. అటువంటి భయంకరమైన ఉచ్చుల్లో, విషయాల్లో, ఇబ్బందుల్లో, కష్టాలు, నష్టాలు, ఘోరాతిఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటే పిల్లకాయలు మారుమూల భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో కానివ్వండి, ఈ నుడా బిల్డింగ్స్ ఉండే ప్రాంతంలో కానివ్వండి, కొన్ని బార్డర్స్లో ఉండే ప్రాంతాలు అక్కడే చూడండి, గంజాయి లాంటివి కూడా అక్కడే జరుగుతుంది. మన పిల్లలు కూడా వచ్చే భవిష్యత్తులో గంజాయి విషయం కూడా విపరీతంగా పిల్లలకు వస్తుంది. చిన్న వయసు నుంచే అలవాటైన పరిస్థితి, చాలా కీలకమైన సిచ్యువేషన్లో ఉన్నాం. మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా దాతల సహకారం తీసుకొని మనం ముందడుగు వేయాలి. ఇప్పుడు మన మంత్రివర్యులు ఎక్కువగా హై స్కూల్స్ మీద దృష్టి పెట్టి హై స్కూల్స్ డెవలప్ చేసుకునే కార్యక్రమం ఉన్నారు కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు దయచేసి ఆ స్కూల్లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా మంచి స్థాయిలో ఉంటే వాళ్ళ పేర్లు సేకరించి వాళ్ళు ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తారో చేసి ఆ గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలను దయచేసి ఒక్క స్కూల్ కూడా భవిష్యత్తులో మూతపడకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను చూస్తున్నాను, ఒక స్కూల్కి ఒక మంచి టీచర్ వచ్చాడంటే 5 మంది పిల్లలు ఉండే స్కూల్, 10 మంది పిల్లకాయలు ఉండే స్కూల్, 20 మంది పిల్లకాయలు ఉండే స్కూల్ 60 మందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ టీచర్ వెళ్ళిపోతాను మళ్ళీ ఒక 2 ఏళ్ళకి డీగ్రేడ్ అయ్యేసేసి 15 మందికి 30 మందికి వెళ్ళిపోతుంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటి? ఎవరికి వాళ్ళు మానసికంగా వాళ్ళ ఆత్మ సాక్షిని వచ్చి ప్రశ్నించుకోవాలి. ఎందువల్ల నేను వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గుతుంది, వేరే టీచర్ గ్రూప్ పెరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మనసాక్షి గేర్లే. జస్ట్ పేరెంట్స్ మన టచ్లో ఉండి మన మీద ఒక నమ్మకం, అభిమానం పేరెంట్స్ కలిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ మౌత్ పబ్లిసిటీతో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ విధంగా చాలా ఘోరంగా ఉంది. నేను ప్రైవేట్ స్కూల్స్ కూడా చూస్తున్నాను, చిన్న ప్రైవేట్ స్కూల్స్ మూతపడిపోతున్నాయి. అత్యంత తక్కువ ఫీజుతో ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్స్ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. అటు అందరూ కార్పొరేట్ స్కూల్ అనే పేరు పెంచి చేరుతారు, అటు ఫీజులు కట్టలేరు, డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు. అసలు చాలా డేంజర్ ఇది. ఎటు ఆ టీసీ ఆడ ఇరుక్కుని పోతుంది, ఎక్కడా వాడు నమోదు కాదు, ఫీజు కట్టండి టీసీ ఇవ్వరు. ఆ విధంగా ఒక భయానకమైన ఉచ్చులో మన పిల్లలు ఈ మోజుతో చిన్న స్కూల్స్ కూడా చేర్చరు. అప్పు చేసిన పెద్ద స్కూల్ చేస్తారు, మళ్ళీ ఫీజు కట్టలేక వెనక్కి రాలేక చాలా మంది ఇప్పుడు సిచ్యువేషన్ ప్రాక్టికల్గా తెలిసింది. నేను ఏంటంటే ఓపిక పని బాట లేనివాడిని కాబట్టి నేను ఉండే వాళ్ళందరిలో మీ అందరికంటే పని తక్కువ ఉండేవాడిని. కాబట్టి ఓపిక పని కల్పించుకొని ఓపిక అన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఓపికగా నేను ఇలా అన్నానని మీరేమనుకోకండి. నేను జిల్లా అధికారిగా రౌండ్ క్లాక్ పనిచేశాను కాబట్టి నాకు ఈ పని సరిపోవడం లేదు. కాబట్టి నేను ఓపిక పని కల్పించుకుంటున్నాను. ఇప్పుడు దీనదయాళ్ నగర్కి 2 నెలలు ఉదయం 8:30కి పోయి 2 hours గడపగలిగినా అంటే ఆ పని కల్పించుకోవడమే. లేదు జడేజ్ నగర్ పోయి లెక్కలు చెప్పినానంటే 2 చాప్టర్స్ పని కల్పించుకోవడమే. అంటే నాకు చేతినంటే పని ఉండాలి. కాబట్టి ఇటువంటి పిచ్చి పనులన్నీ నేను చేస్తున్నాను. మీకు మంచిగా అనిపిస్తే నా ఆలోచనలు సహకరించి మన ప్రభుత్వ పాఠశాలని అద్భుతంగా ఏ ఒక్క వచ్చే రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ కూడా మూతపడకుండా మనం అందరం కలిసికట్టుగా జాగ్రత్త పడాలి. ఎందుకు చెప్తున్నానని మీ మనసాక్షులు తెలుసు. నేను ఈ మాట ఎందుకు ఇంత బలంగా నొక్కి చెప్తున్నానని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక్క స్కూల్ కూడా భవిష్యత్తులో మూతపడకుండా మనం జాగ్రత్తగా, అంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అవునా కదా? స్కూల్స్ మూతపడితే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఆ రేషియోలు పెరగదు కదా. స్కూల్ సంఖ్య తగ్గిపోతుంది, మన టీచర్ల నీడ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు పెరిగారు. నాకు తెలిసి మన హై స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలు కనుక పెరిగితే వచ్చే రోజుల్లో ఈ చిన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూతపడిపోతే ఆటోమేటిక్గా మన ప్రైమరీ స్కూల్స్ సంఖ్య పెరగాలి. అంటే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే సంఖ్య పర్సెంటేజ్ 60 నుంచి 70 దాకా అట్లా పెరగాలి. పెరిగేటట్టు మనం మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. దాని తగ్గట్టు మనం కలిసికట్టుగా
మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే దానికి ఈ విద్యాంజలి కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకుని మీరు ఎక్కడ ఈ అవకాశం ఉన్నారో పిలిస్తే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఒప్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా ఓల్డ్ స్టూడెంట్లో నిన్న వెళ్ళాను వెంకటేశ్వరంకి, అత్యంత పేద స్థితిలో నుంచి సిఐ ఆయన స్కూల్కి సహకరించేదానికి వచ్చారు. ఆ విధంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మంచి స్థాయికి వెళ్తే, మిగులు పరిస్థితులకు వస్తే వాళ్ళని చిన్న మోటివేట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు తాడిపత్రిలో ఒక ఆయన దేవాలయాలు పెట్టుబడి పెట్టేదానికి వచ్చాడు. ఆల్రెడీ మీ తమ్ముడు ఖర్చు పెట్టాడు, స్కూల్ పెట్టా అంటే స్కూల్ రోజు ఖర్చు పెట్టాడు. జస్ట్ మనం చిన్న సూచన, మనం బాగా పని చేస్తున్నామని నమ్మకం వాళ్ళు కలిగితే ఖచ్చితంగా సహకరిస్తారు. ఆ విధంగా మనం నమ్మకాన్ని పెంచుకొని మన స్కూల్స్ని బాగా తయారు చేసుకునేదానికి ఈ విద్యాంజలి కార్యక్రమం మనం సక్రమంగా నేను సక్సెస్ఫుల్గా చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కొద్ది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మనం సద్వినియోగం చేస్తామని నమ్మకం ఏర్పడితే వాళ్ళు ముందుకు వచ్చి సహకరిస్తారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా పిల్లలు చేరరు, టీచర్లు పనిచేయరు, ఎందుకప్ప అనే ఫీలింగ్ వస్తే ఎవరు ఒక్కరు ముందుకు రారు. అలా కాకుండా మనం కష్టపడతాం, బాగా చేస్తాం, వాళ్ళు ఊహించిన స్థాయిలో వాళ్ళు ఇచ్చిన ఫైనాన్స్ సపోర్ట్ మంచి పిల్లలు తయారు చేస్తామని నమ్మకాన్ని కలిగించి మనం విద్యాంజలి కార్యక్రమం సక్సెస్ చేసి మన స్కూల్స్ని అందంగా తయారు చేసుకోవాల్సింది అందరినీ మరి కోరుతూ, ముఖ్యంగా మా మిత్రులు దయాకర్ సార్ నిజంగా ఆయన భవిష్యత్తులో డిప్యూటీ అయ్యే పరిస్థితి ఉన్నా నాకు ఇవేం వద్దురా ఆయన ఈ స్కూల్ని బాగా చూసుకుంటానని వచ్చారు సార్. ఎన్నో